ఏడబ్ల్యూఎస్ ఉంది కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, దాని సిఇఓ మ్యాట్ గార్మన్ ఆయన సూపర్ మాట చెప్పారు. ఆలోచించాల్సిన విషయం కూడా. ఆయన మిగతా బిజినెస్ లీడర్స్ అందరూ వచ్చేస్తుంది, జూనియర్స్ అందరిని రీప్లేస్ చేస్తుంది అని చెప్తా ఉన్నారు కదా, అందరిని క్రిటిసైజ్ చేస్తూ ఒక పాడ్కాస్ట్ లో చెప్పారు ఏంటంటే అసలు తప్పు, జూనియర్ ఇంజనీర్స్ ని ఏఐతో రీప్లేస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎంట్రీ లెవెల్ ఇంజనీర్స్ అండ్ జూనియర్ లెవెల్ ఇంజనీర్స్ ఆర్ ద పీపుల్ చాలా తక్కువ రేట్ కి చీప్ సాలరీస్ కి దొరుకుతారు. అండ్ 20s to 30 మధ్యలో, లైక్ 22 ఆ ఏజ్ కి, లైక్ మనకి ఇండియాలో చూస్తే కనుక బీటెక్ ఎప్పుడు అవుతుంది, బీటెక్ దగ్గర దగ్గర 21 years అవుతుంది. దాని తర్వాత లేదా ఎంటెక్ అయితే 23 years అవుతుంది. లైక్ 20s లో అప్పుడే కాలేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళు చాలా అడాప్టబుల్ గా ఉంటారు. అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ కాలేజెస్ లో ఇంటర్న్షిప్స్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు కూడా. సో ఇప్పుడు వీళ్ళ జూనియర్ ఇంజనీర్స్ అంటే వీళ్ళు ఫ్రెషర్స్ అయినా కానీ ఆఫ్టర్ 2 years 3 years జూనియర్ ఇంజనీర్స్ అవుతారు, ఆఫ్టర్ 1 or 2 years. సో ఈ జూనియర్ ఇంజనీర్స్ ని ఏ అయితే రీప్లేస్ చేస్తే ఇప్పుడు సీనియర్స్ ఉంటారు 30+ 40+ వీళ్ళంతా, ఇప్పుడు వీళ్ళంతా ఆఫ్టర్ 10 years ఆఫ్టర్ 15 years రిటైర్ అయిపోతారు. అంతే కదా, రిటైర్ అయిపోయిన తర్వాత అందరు జూనియర్ ఇంజనీర్స్ అనే వాళ్ళనే తీసేసి ఇప్పుడు మొత్తం ఏఐ పెట్టేస్తే ఆఫ్టర్ 10-15 years సీనియర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉన్న తక్కువ మంది కంపెనీలకు సరిపోరు.